బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఇది కలలో కూడా ఊహించని పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇటీవల వైసీపీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కీలక భేటీ తర్వాత వైసీపీలోకి వెళ్ళబోతున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. చాలా వరకు కేశినేని నానిని బుజ్జగించే ప్రయత్నం టీడీపీ తమ్ముళ్ళు చేసినా ఇక్కడ లేని విశ్వసనీయత దగ్గర నేను ఉండనని, నిజాయితీ లేని దగ్గర నేను అసలు నిలబడనని కేశినేని తెగేసి చెప్పాడు తెలుగు తమ్ముళ్ళకు. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళ పెత్తనానికి చెక్ పెడుతూ విజయవాడ ఎంపీ స్థానానికే కాదు ఏకంగా టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి వెళ్ళిపోయారు కేశినేని నాని. కేశినేని రాజీనామా అనంతరం కేశినేని కూతురు సైతం గుడ్ బై చెప్పేసింది. ఇక తాజాగా కేశినేని నాని వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి జగన్ కలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఎంపీ కేశినేని నాని. విజయవాడలో కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్చారు. ఇక తాజాగా ఈరోజు మధ్యాహ్నం అనంతరం కీలక అప్డేట్ అయితే రాబోతుంది కేశినేని నాని తరపు నుంచి. ఇతర పార్టీలోకి ఎక్కడికి వెళ్ళనని చెప్పిన కేశినేని నాని అల్టిమేట్గా వైసీపీ ప్రభుత్వం, జగన్ మాట మీద నిలబడుతున్న నైజాం ఇవన్నీ నచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరేందుకు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కేశినేని భవన్ నుంచి చంద్రబాబు ఫోటోలను, టీడీపీకి సంబంధించిన ఫోటోలను పీకి పారేసిన కేశినేని నాని తాజాగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి జగన్ గారితో నేరుగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతున్నారు. భేటీ అనంతరం మనకు ఇక క్లియర్ కట్గా కండుగా కప్పేసుకుంటారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తినా మామూలు వ్యక్తి కాదు. అందులో టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పాలి. ఇంత పెద్ద లీడర్కే దిక్కుతోచని పరిస్థితి వచ్చి అధికార పార్టీలోకి వచ్చే పరిస్థితి కనబడుతున్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏదో జనసేనను పక్కన పెట్టుకుంది, ఇంకోడిని పక్కన పెట్టుకుంది, ఏదో జరిగిపోతుంది అన్న ఊహాగానాలకు ఇదే పక్కా సాక్ష్యం. ఇలాంటి వ్యక్తులు రేపొద్దున కేశినేని నాని కాదు, ఇంకా ఊహించని వ్యక్తులు అచ్చెన్నాయుడు సైతం వైసీపీలోకి రావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నినాదాలు, చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయాలు అలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని, ఏళ్ల నుంచి కష్టపడుతున్న వ్యక్తులను పక్కన పెట్టుకొని వాళ్ళకి కాదని ఇతరులకు సీట్ ఇవ్వడం, చంద్రబాబు చాలా డర్టీ డిసిషన్స్తో ముందుకెళ్ళడం. దీనికి కారణం కీలక వ్యక్తులే కాదు, మాజీ మంత్రులు, టీడీపీలో సీనియర్లంతా కూడా ముక్కుముడిగా రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీలోకి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే వైసీపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి మంత్రులకు, ఎమ్మెల్యేలకు టచ్లో కూడా వీళ్ళంతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా కేశినేని మనం ముందే చెప్పాం, ఏ రోజైతే రాజీనామా చేస్తాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే చెప్పాము, మన వీడియోలలో కూడా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈయన వెళ్ళిపోతాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అదే కూడా జరగడం కూడా జరుగుతుంది. ఏదైనా కూడా ముందస్తు విశ్లేషణలు, ముందస్తు సమాచారంతో మేము ఇచ్చే ప్రతిదీ నిజమే అవుతుంటుంది తప్ప ఏదో కావాలనో ఇంకోటి అని చెప్పేదానికి కాదు. ఇప్పుడు తాజాగా మరికొద్ది గంటల్లో వైసీపీ 3వ జాబితా కూడా విడుదలయ్యే టైం కూడా దగ్గర పడింది. దీంతో హైకమాండ్తో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యేలు, నేతలు అంతా కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుంది మరికొద్దిసేపట్లో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.